కార్యాలయాల ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులు కామ్రేడ్స్ అందరూ కూడా పాల్గొనడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా భారతదేశం యొక్క నిరుద్యోగ యువకులకు ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా అమలు జరగలేదు. ఆయన ఏం చెప్పాడు, 2014లో ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. అంటే 24 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ చేయాలా, కానీ అవేమీ భర్తీ చేయలేదు. ఆ తర్వాత భర్తీ చేయకపోగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడి లక్షల మంది ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగాల కోసం పెట్టుకులాట ప్రారంభించడం అనేటువంటి జరిగింది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, నిరుద్యోగ యువకులకు మీరు బజ్జీలు అమ్ముకోండి లేదా పకోడీలు అమ్ముకునేవాడు అది కూడా ఒక ఉపాధి, అది కూడా ఉద్యోగం అని చెప్పేసి బాధ్యతారహితంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రైవేట్ రంగంలో కూడా ఏదైతే అక్కడ యువతి యువకులు పనిచేస్తున్నారో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ డిమాండ్ సాధన కోసం దేశంలో దాదాపుగా బీజేపీ పార్లమెంటులో ప్రకటన చేసినటువంటి ఆధారంగా 10 లక్షల ఉద్యోగాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి వెంటనే భర్తీ చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లరేషన్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు దాదాపుగా 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా చెప్తా ఉంది. కానీ ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 16,000. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువకులకు ఆశ చూపి మోసం చేసినటువంటి వాళ్ళు ఇచ్చిన చివరి దశలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు దాదాపుగా ఒక 30,000 దాకా ఉన్నట్టు, 60,000 దాకా ఉన్నట్టుంటాయి. 62,000, 16,000 ఈ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం అనేటువంటి జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది. ఏదైతే నిరుద్యోగ యువకులకు రాజు యుకాస్ ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామన్నది ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కేవలం 7,000 పైచలకు మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అన్ని కూడా ఏదైతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి మళ్ళీ స్టేలు తెచ్చుకునేటువంటి కాకుండా జీవోలన్నింటినీ కూడా క్లారిటీ ఇచ్చి మొత్తం పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగం, ఏదైతే ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు ఉంటే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయేటువంటి కాలంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో నిరుద్యోగ యువకులను, మహిళలను, ఆ తర్వాత యువతి యువకుల్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ హామీని అమలు కోసం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు కోసం రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించాలని సిపిఎం జిల్లా కమిటీ తరఫున పిలుపు ఇస్తాము. ధన్యవాదాలు.